మున్సిపల్ కార్పొరేషన్లో రేపు రాబోయే సీజన్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ వర్షం పడ్డ నీరంతా పోయే విధానాలని గతంలో కూడా చూసినాం. కానీ ఈసారి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలతో కలెక్టర్ గారు, నేను, కమిషనర్, ఉడా చైర్మన్, డ్రైవర్ గారు అందరం కలిసి రావడం జరిగింది. ఇవన్నీ తిరుగుతూ ఎక్కడ కూడా స్టాగ్నేట్ వాటర్ అంటే పడ్డ నీరు ఆగిపోకుండా కొద్దిగా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, అవి తప్పనిసరిగా చేయమని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు డ్రైన్లలో మట్టి తీస్తూ ఉంటే అంతగానం వస్తూ ఉంది, దాన్ని కూడా ఇమ్మీడియట్ లిఫ్ట్ చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వర్షం పడ్డప్పుడు రోడ్ల పైన జాలీ టైపుల డ్రైన్స్ పెట్టాలని, జాలీ టైపులో పెడితే ఎక్కడన్నా డౌన్ సైడ్ పెడతా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా రోడ్డు పైన వాటర్ పోతూ ఉంటుంది, మనం మాన్యువల్స్ పెడతాం. ఆ మాన్యువల్స్ బదులు ఈ వర్షాకాలం సీజన్ వరకు 2-3 months మనం జాలీ మాన్యువల్స్ పోతే దాంట్లోకి కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోమని ఇంజనీర్లను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి చేస్తూ డ్రింకింగ్ వాటర్ కూడా మొన్ననే 1 month క్రితం కమిషనర్ గారు, కలెక్టర్ గారు మా దృష్టికి తెచ్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి